క్షీరన్నం. మరి క్షీరన్నం తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. క్షీరాన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకేనండి, మరి స్టార్ట్ చేద్దామా? ఒక్క నిమిషం ఆగండి. అంటే ఇది మన శ్రావణ మాసం శుక్రవారం కదా అండి. ఈ శ్రావణ శుక్రవారంలో మన సాంప్రదాయంగా అందరినీ ముత్తైదులని పిలిచి ఇంటికి పసుబొట్టించుకుంటాం కదా. అవును. మరి మిమ్మల్ని నేను అమ్మవారిగా మీలోనే చూసుకుని మీకు పసుబొట్టు ఇవ్వాలనుకుంటున్నాను మొదటిసారిగా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇలా తీసుకోవాలి కదా. పుచ్చుకుంటున్నమ్మ వాయినం. పుచ్చుకుంటున్నమ్మ వాయినం. హ్యాపీ. థ్యాంక్ యూ అండి. శ్రావణ శుక్రవారం రోజు పసుపు కుంకుమలు ఇంటికి వస్తే చాలా మంచిది. అందుకే కదా చాలా మంది ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళి పసుపు కుంకుమలు పసుబొట్టు తీసుకోవడం చేస్తూ ఉంటారు. అలాగా మీ రూపంలో నాకు వచ్చేసింది. థ్యాంక్ యూ అండి. మనం వెళ్తాము, మన ఇంటికి వస్తారు. నేనే అమ్మవారి దగ్గరికి వచ్చేసాను అన్నట్లు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి. సో చక్కగా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళు, ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చక్కగా సాయంత్రం రోజు చాలా మంది పిలుచుకుంటూ ఉంటారు కదా ఇలా తాంబూలం తీసుకోవడానికి. ఓకేనండి, మరి మనం వంట స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. క్షీరాన్నం. ఓకే. సో ముందుగా కొంచెం పాలు వేడి చేసుకుందాము. స్టవ్ ఆన్ చేస్తాను. పాలలోనే అన్ని ఉడకాలి కదా? అన్ని ఉడకాలి. మరి వరలక్ష్మి వ్రతం సందర్భంగా మీ ఇంటి వరమహాలక్ష్మిని ఏ విధంగా మీరు ముస్తాబు చేస్తారు? అమ్మవారికి మంచి శారీ కట్టేసి అమ్మవారికి శారీ కట్టడము వచ్చు, మంచిగానే తయారు చేస్తాను. అమ్మవారికి శారీ కట్టి గాజులు అన్ని రకాలు సమర్పించుకుంటాము. వచ్చిన ముత్తైదువులకు కూడా పసుబొట్టించుకుంటాం అన్నమాట. అన్ని రకాల వంటలు చేసి పెడతాం, నైవేద్యాలు. అంటే నాకు తెలిసినవి కొన్ని, తెలియనివి అత్తయ్య అని అమ్మ వాళ్ళని అడిగి నేర్చుకొని చేస్తాను అనమాట. అట్లా. ఓకే. సో అత్తయ్య అమ్మ వాళ్ళు అంటే జాయింట్ ఫ్యామిలీయా? ఈ టైంకి కలుస్తూ ఉంటారా పండగలకి? ముఖ్యంగా అంటే పండగలప్పుడు అమ్మ వాళ్ళు ఎప్పుడైనా వచ్చి వెళ్తుంటారు. అత్తయ్య మేమందరం కలిసే ఉంటాం, జాయింట్ ఫ్యామిలీ. ఓకే. అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను అనమాట ఇది క్షీరాన్నం. ఓకే. సో పాతకాలం వంట క్షీరాన్నం. నిజంగా చాలా మంది పరమాన్నం ఇలా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలా అంటూ ఉంటారు. క్షీరాన్నం ఇందులో పప్పులు మనం చాలా రకాలు వేసుకుంటున్నాము. కొంతమంది ఉత్తి పాలతోటే రైస్ ఒకటే వేస్తారు. కొంచెం పప్పులు వేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అనమాట. అట్లా అని పిల్లలు ఇష్టంగా ఏవేవి తింటారు. ఆల్రెడీ కొన్ని రెసిపీస్ కి ఏవేవి వేయాలో వేయొద్దు అని అంటారు కదా, కానీ నేను పిల్లలు తినేవి ఏవి ఉంటే అవి వేసి చేసేస్తాను. టేస్ట్ బాగుంటే నెక్స్ట్ టైం చేస్తాను, లేదంటే ఇంకా అలాగే కంటిన్యూ చేస్తాను. పిల్లల్ని చూసుకోవడంలో మీద మీ హస్బెండ్ ఎక్కువ పాత్ర ఉంటుంది? మా పిల్లల్నైతే మా హస్బెండే. ఆయన అంటే మా పిల్లల్నైతే ఎందుకు అంటున్నానంటే నేను టీచర్ని. ఓకే. బయట పిల్లల్ని బాగా ట్రీట్ చేస్తాను, బాగా కంట్రోల్. నాకు నేను ఎట్లా చెప్తే అట్లా వింటారు అనమాట మా స్కూల్ పిల్లలు. కానీ మా బాబు నామాట అస్సలు వినడు, మొత్తం వాళ్ళ డాడీ కంట్రోల్లోనే ఉంటాడు. యాక్చువల్ గా ఇలా అంటున్నాను అనుకోవద్దు, ఒక సామెత ఉంటుంది, పండిత పుత్ర పరవశుట. కరెక్ట్ గా చెప్పారండి. కానీ మా బాబు బ్రిలియంట్, బాగా అంటే నర్సరీ అనమాట. నిన్న మొన్ననే ఎన్ని సర్టిఫికేట్స్ వచ్చినాయి ఆయనకి, రైమ్స్ అని అది వెరీ గుడ్ అన్నిట్లో వచ్చినాయి అనమాట. గేమ్స్, స్పోర్ట్స్ అన్నిట్లో. పాలు కూడా ఇక్కడ మనకి పొంగుతున్నాయి. ఇప్పుడు మనం పాలలోనే ఉడకనివ్వాలి మంచిగా. వరలక్ష్మి వ్రతం అంటే మనకి పెద్ద పెళ్ళైన తర్వాత చేసుకునేది ఒకలా ఉంటుంది, అమ్మ వాళ్ళ సమక్షంలో చిన్నప్పుడు చేసుకోవడం ఒకలా. అప్పుడు చూడడం వరకే, చూసి నేర్చుకుంటాము. ఇప్పుడు మనమే సొంతగానే చేయాలన్నమాట, బాధ్యతలు వస్తాయి కదా పెళ్ళైతే. అలా అని మీకు ఎప్పుడు నచ్చింది, మర్చిపోలేని వరలక్ష్మి వ్రతం మీకు ఎప్పుడు?
వరలక్ష్మి వ్రతంలో మర్చిపోలేనిదంటే ఇంటికి నలుగురిని పిలిచి వాళ్ళకి తాంబూలం ఇచ్చేటప్పుడు అమ్మ అందరి కాళ్ళకి పసుపు రాయాలని చెప్తుంటారు అనమాట. అందరి కాళ్ళకి పసుపు రాసినప్పుడు అందరు బ్లెస్ చేస్తారు, నాకు నీకు అంత మంచి భర్త రావాలి మంచి భర్త రావాలని బ్లెస్సింగ్స్ మంచిగా బ్లెస్ చేస్తుంటారు కదా, ఆ వాళ్ళ బ్లెస్సింగ్స్ నిజమైనవి అనమాట. చాలా మంచి భర్త వచ్చారు. అది కాకుండా శ్రావణ మాసంలో మనకి గిఫ్ట్స్ వస్తుంటాయి మంచిగా, మేము వేరే వాళ్ళకి ఇస్తుంటాం, వాళ్ళు మనకి ఇస్తుంటారు. శ్రావణ మాసంలో కూడా గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకోవడం ట్రెండ్ అయిపోయింది కదా. శ్రావణ మాసం వచ్చిందంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏం గిఫ్ట్స్ ఇవ్వాలి, ఇంటికి వచ్చిన వాళ్ళకి బాగా ఇదైంది. అప్పట్లో అంత లేదు కానీ ఇప్పుడు బాగా ఎక్కువ ఉంది అనమాట. అంటే మా మమ్మీ వాళ్ళు చేసినప్పటికి ఇప్పుడు మేము అప్పట్లో ఏంటంటే మన పద్ధతి మన ఆచారం సంప్రదాయం మన కోసం మనం చేసుకునేది. ఇప్పుడు మనకి ఎలా తయారయ్యాము, మనల్ని ఇంకొకరు చూసారా, మనల్ని ఎంతమంది చూసారు, ఇది ఇప్పుడు ట్రెండ్. అది ఏం చేస్తే వాళ్ళు మనల్ని గుర్తు పెట్టుకుంటారు, అక్కడికి వెళ్ళాను బాగా జరిగింది బాగా ఇట్లా ఇచ్చారు అనుకోవాలి అన్నా చెప్పుకోవాలి నలుగురు అన్నట్లు ఉంటుంది అనమాట. రోజులు మారే కాలంతో పాటు మనం మారాలి. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఓకే, పాలల్లో ఆల్రెడీ ఉడికించుకున్న అన్నం కాబట్టి కాస్త ఉడికితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పప్పు, శనగపప్పు వేస్తుంది. శనగపప్పు పెసరపప్పు. పెసరపప్పు కూడా సరిపోయినా దీంతో. నెక్స్ట్ కొబ్బరి కొంచెం మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటే లాస్ట్లో వేస్తాము, మధ్యలో కొంచెం నెయ్యి వేస్తాం మంచిగా పడుతుంది అనమాట ఉడుకుతున్నప్పుడు వేస్తున్నా కూడా. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా నెయ్యిలో వేయిస్తారా, డైరెక్ట్గా వేసేస్తారా? నెయ్యిలో వేస్తే టేస్ట్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఉడుకుతున్నప్పుడు ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. నేను 2 టైప్స్ వేస్తాను, కొంచెం సపరేట్గా తీసి పెట్టాను డ్రై ఫ్రూట్స్ అనేది. ఓకే, నెయ్యిలో వేయించినవి. ఓకే భవానీ గారు, నెక్స్ట్ ఏం చేయాలి? మనం బెల్లం వేస్తాం. అసలు ఏంటి బెల్లమే కదా స్వీట్లలో. ఇంట్లో ఎక్కువ తినాలి, స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేయండి, ఇంకొంచెం పడదేమో అనిపిస్తుంది నాకు. స్వీట్ కొంచెం ఎక్కువ తింటారా? నేను కూడా ఎక్కువ తింటాను. అయితే మనం స్వీట్ కదా, బెల్లం కదా ఎక్కువైనా పర్వాలేదు, షుగర్ ఎక్కువ ఉండద్దు అంటారు కానీ ఈ వేడికి ఎలానో బెల్లం కరిగిపోతుంది. కలిపేసుకోండి. ఇంకా అయిపోయినట్టే కదా? అయిపోయినట్లే అండి. ఇంకా ఫైనల్ గా ఇలాచీ వేసిద్దాము. కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. బాదం, కాజు, కిస్మిస్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అమ్మవారికి చాలా ఇష్టం పొంగలి అనేది, క్షీరాన్నం. మనకి తిరుపతిలో కూడా పెడతారు కదా ప్రసాదం, లడ్డూతో పాటు. టేస్ట్ బాగుంటుంది. అవును. వేడివేడిగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్షీరాన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు 1 కప్పు, ఉడికించిన అన్నం 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్ కొద్దిగా. క్షీరాన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన అన్నం, ఉడికించిన శనగపప్పు, ఉడికించిన పెసరపప్పు, కొబ్బరి ముక్కలు, బెల్లం, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వ్ చేసుకుంటే క్షీరాన్నం రెడీ.